శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 4వ సర్గము. పౌరులందరూ వెళ్ళిన పిమ్మట నిశ్చయుడైన దశరథ మహారాజు మంత్రులతో మరల సమాలోచన చేసి అతడు తన నిర్ణయమును ఇట్లు ప్రకటించెను. దేశకాల పరిస్థితులను పూర్తిగా ఎరిగి సమస్ఫూర్తితో సముచితములకు నిర్ణయములు తీసుకొనుటలో సర్వసమర్థుడైన వానిని నిశ్చయుడు అని అందురు. రేపే పుష్యమి నక్షత్రము కనుక పద్మముల వంటి ఎర్రని కన్నులు గల నా కుమారుడైన శ్రీరాముడు రేపు యువరాజ పట్టాభిషిక్తుడు కాగలడు. అంతటా దశరథ మహారాజు మంత్రులను పంపివేచి తాను తన అంతఃపురమునకు ఏగెను. పిమ్మట అతడు తన రథసారథికి శ్రీరాముని ఇచ్చటికి తీసుకుని రమ్ము అని ఆజ్ఞించెను. అప్పుడు ఆ రథసారథి మహారాజు మాటను శిరసావహించి శ్రీరాముని మరల కొని వచ్చుటకే వెంటనే బయలుదేరి ఆయన భవనమును సమీపించెను. సుమంత్రుని పునరాగమును గూర్చి ద్వారపాలకులు రామునకు నివేదించిరి. సుమంత్రుడు తన మందిరమునకు చేరినట్లు శ్రీరాముడు విని పట్టాభిషేకమునకు విఘ్నం ఏదైనా ఏర్పడినదా లేదా ఏదైనా ఒక ఉపద్రవము సంభవించినదా అను సందేహములకు గురి అయ్యెను. వెంటనే రాముడు సుమంత్రుని తన భవనములోకి రప్పించి మరల నీవు ఇచ్చటికి వచ్చిన పని ఏమో పూర్తిగా వివరింపము అని అతనితో నుడివెను. సూతుడు శ్రీరాముని వచనములు వినిన పిమ్మట ఆయనతో, ఓ రామ, మహారాజు గారు మిమ్ములను చూడగోరుచున్నారు. అచ్చటికి విల్లుటియా లేదా అనునది మీ ఇష్టము అని పలికెను. సుమంత్రుని మాటలను వినినంతనే శ్రీరాముడు ఏమాత్రము ఆలసింపక మరల మహారాజును దర్శించుటకై రాజభవనమునకు బయలుదేరెను. శ్రీరాముడు రాజభవనమునకు చేరినట్లు విని దశరథ మహారాజు ఆయనకు ఒక ప్రియమైన మాటను తెలుపగోరి అతనిని తన అంతఃపురమున ప్రవేశపెట్టెను. సర్వశుభ లక్షణ సంపన్నుడైన శ్రీరాముడు తండ్రి గారి అంతఃపురమును ప్రవేశించుచు దూరం నుండియే నమస్కరించి అంజలి ఘటించిన వాడే తండ్రిని దర్శించెను. తన కడకు వచ్చి మరల ప్రణమిల్లుచున్న శ్రీరాముని లేవనెత్తి దశరథుడు అతనిని తన హక్కును చేర్చుకొనెను. పిదప అతనిని ఒక చక్కని ఆసనమున కూర్చుండజేసి మరల ఇట్లు పలికెను. నాయనా రామ, నాకు వయసు మీరినది. ధర్మబద్ధములైన సుఖములను అన్నింటినీ అనుభవించితిని. మృష్టాన్న దానములతో భూరి దక్షిణలతో జ్యోతిష్టోమము మొదలుకొని అశ్వమేధము వరకు గల యజ్ఞములను వందల కొలదిగా ఆచరించితిని. ఇష్ట సంతాన ప్రాప్తితో నా కలలు పండినవి. చతుర్విధ పురుషార్థములు సిద్ధించినవి. నేడు ఈ భూమండలమున నీవు సాటి లేని వాడవు. ఓ బంగారు తండ్రి, వేదశాస్త్రాది విద్యలు నాకు అబ్బినవి. అర్హములైన నిత్యాగ్నిహోత్రములను ఆచరించి తిని. ఇష్ట వస్తువులను కొలలుగా దానం చేసి తిని. ఓ వీర, నా అభిమతములను అన్నిటినీ తీర్చుకుంటుని. వందల కొలది యజ్ఞములను ఆచరించుటచే దేవ రుణమును
వేదాధ్యయనముచే ఋషి రుణములను, సత్సంతాన ప్రాప్తిచే పితృ రుణములను, దాన ధర్మములచే విప్ర రుణమును, ధర్మ సుఖానుభవంచే ఆత్మ రుణమును, రుణ పంచకము తీర్చుకుంటుని. కనుక నీ పట్టాభిషేకమును నిర్వహించుట తప్ప నాకు మరి యొక్క కర్తవ్యము ఏదియును మిగలలేదు. అందువలన నీవు నా తృప్తి కొరకు నేను చెప్పినట్లు చేయుము. ఓ నాయన, రాజులు, మంత్రులు మొదలుగా గల ప్రజలందరూ నీవు రాజు కావలను అని అభిలషించుచున్నారు. కావున నిన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుచున్నాను. ఓ రామ, మరొక్క మాట. ఈ మధ్య కలలో నాకు భయంకరములైన అపశకునములు కనబడుచున్నవి. పిడుగులతో కూడిన ఉల్కలు మహాధ్వనులను గావించుచు పగటిపూటనే నేలపై రాలుచున్నవి. ఓ రామ, నా జన్మ నక్షత్రమున క్రూర గృహములైన సూర్యుడు, కుజుడు, రాహువు చేరి ఉన్నారని జ్యోతిష శాస్త్రజ్ఞులు తెలుపుచున్నారు. సాధారణముగా ఇట్టి దుర్నిమిత్తములు ఏర్పడినప్పుడు రాజు మరణించుటయో లేక తీరని ఆపదలు పాలొగటియో జరుగును. ఓ రఘురామ, ఇప్పటి ఈ నా సంకల్పము మారకముందే నీవు యువరాజ పట్టాభిషిక్తుడు కమ్ము. మానవులకు బుద్ధి చాంచల్యము సహజము కదా. నేడు చంద్రుడు పునర్వసు నక్షత్రమున ఉన్నాడు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రమున ఉన్నప్పుడు పట్టాభిషేకమును జరుపుట ప్రశస్తము అని దైవజ్ఞులు తెలుపుచున్నారు. కావున ఓ రామ, పుష్యమి నక్షత్ర యుక్త సుముహూర్తముననే అభిషిక్తులు కమ్ము. ఈ విషయమున నా మనస్సు నన్ను తొందర పెట్టుచున్నది. కనుక రేపే నిన్ను యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుదును. అందువలన ఎప్పటి నుండియే నియమములను పాటించుచు నీవును మా కోడలు సీతాదేవిను రాత్రివేళ ఉపవాస దీక్షను నడుపుచు దర్భాస్తరణములపై శయనింపవలెను. సామాన్యముగా ఎట్టి శుభకార్యములకు పెక్కు విఘ్నములు ఎదురుగుచుండును. కావున నీ మిత్రులెల్లరూ అన్ని విధములుగా అప్రమత్తులై ఎప్పటి నుండియే నిన్ను కాపాడుచుందురుగాక. కేకయ రాజ్యమున మాతామోహిని ఎంటనున్న భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చు లోపలే నీవు యువరాజ పట్టాభిషిక్తుడగుట మేలని నాకు తోచుచున్నది. నీ తమ్ముడైన భరతుడు సర్వదా అన్న అడుగుజాడలలో నడుచుకునేవాడు, ధర్మబుద్ధి కలవాడు, దయాళువు, ఇంద్రియ నిగ్రహము కలవాడు. మీది మిక్కిలి నిస్సందేహముగా అతడు సత్పురుషుల మార్గముని అనుసరించువాడు. అయినను శ్రీరామ, సాధారణముగా మనుషుల యొక్క చిత్తములు చంచలములు. ధర్మ నిరతులైన సత్పురుషుల మనస్సులు కూడా ఒక్కొక్కప్పుడు వేర్వేరు కారణముల వలన రాగద్వేషములచే ప్రభావితములగుచూ ఉండును. ఇది నా అభిప్రాయము. మరునాడు జరగనున్న పట్టాభిషేక విషయముల గూర్చి తెలిపి, నాయన రామ, ఇక వెళ్ళుము అని అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట శ్రీరాముడు తండ్రికి ప్రణమిల్లి తన భవనముకు చేరెను. రాముడు తన భవనమున ప్రవేశించెను. పిమ్మట తన తండ్రియగు దశరథుడు సంకల్పించిన యువరాజ పట్టాభిషేకమును గూర్చి కౌసల్యామాతకు తెలుపుదలచిన వాడే తత్క్షణమే బయలుదేరి ఆమె అంతఃపురమునకు చేరెను. అచ్చట కౌసల్యాదేవి వ్రతాచరణమునకు తగిన పట్టు వస్త్రములు ధరించి అంతఃపురమునందలి తన పూజా మందిరమున ఇష్ట దైవ ధ్యానమునందు నిమగ్నయ్యై శ్రీరామునికై రాజ్యాక్షను కోరుచూ
మౌనముగా ప్రార్థించుచుండెను. అట్టి దశలో రఘురాముడు ఆమెను దర్శించెను. సంతోషకరమైన శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినియున్న సుమిత్రాదేవియు లక్ష్మణుడును రాముడు రాకముందే అచ్చటికి చేరియుండిరి. సీతాదేవియు దాసీజనము వెంట అచ్చటికి వచ్చియుండెను. శ్రీరాముడు అచ్చటికి వచ్చినప్పటికే కౌసల్యాదేవి తన పుత్రుడైన శ్రీరామునకు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషేకము జరుగును అని వినియుండెను. సుమిత్రాదేవియు లక్ష్మణుడును సీతాదేవియు ఆమెను సేవించుచుండిరి. కౌసల్యాదేవి ప్రాణాయామ పూర్వకముగా పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని ధ్యానించుచు కనులు మూసుకొని ఉండెను. ఆ శ్రీరాముడు నియమనిష్టలలోనున్న తల్లిని సమీపించి ఆమెకు పాదాభివందనం ఆచరించెను. పిమ్మట అతడు ఆమెకు సంతోషమును కూర్చుచు ఇట్లు వచించెను. అమ్మ, ప్రజలను పాలించు బాధ్యతలను చేపట్టవలసినదిగా తండ్రిగారు నన్ను ఆజ్ఞాపించిరి. వారి ఆదేశమును అనుసరించి రేపు నాకు యువరాజ పట్టాభిషేకం జరుగును. నా భార్యగు సీతయు నేనును నేటి రాత్రి ఉపవసింపవలెను. తండ్రిగారు ఋతుజలతో గురువులతో ఆలోచించి ఇచ్చిన ఆదేశమిది. అమ్మ, రేపు జరగనున్న పట్టాభిషేకమునకు సంబంధించి ఆచరింపదగు మంగళ కార్యక్రమములను నాకును వైదేహిని నిర్వహింపుము. అంతటా కౌసల్యాదేవి తాను చిరకాలం నుండి అభిలషించుచున్న శ్రీరామ పట్టాభిషేక వార్తను విని ఆనంద బాష్పములు రాజుచు రామునితో ఈ విధముగా అవ్యక్త మధుర వచనములు పలికెను. నా చిన్నారి రామయ్య, చిరకాలం వర్ధిల్లుము. నీ శత్రువులు నశింతురుగాక. నీవు రాజ్యలక్ష్మిని చేపట్టము. మన బంధువులందరినీ ఆనందింపజేయము. నాయన, ఒక శుభ నక్షత్రయుక్త లగ్నమున నీవు నా యందు ఉదయించి నాకు ఎనలేని సంతోషమును కూర్చితివి. శుభలక్షణ సంజాతుడువైన నీ యొక్క సద్గుణములకు మీ తండ్రి దశరథుడు ఎంతగానో మురిసిపోచున్నాడు. కన్నయ్య, కమలాక్షుడు పురుషోత్తముడు అయిన శ్రీమన్నారాయణుని గూర్చి దీక్షతో నేను నడిచిన ఉపవాస వ్రతాదులనియు సఫలములైనవి. అందువలననే ఈ ఇక్ష్వాకు రాజ్యలక్ష్మి నిన్ను వరింపనున్నది. కౌసల్యామాత ఇట్లు ఆశీర్వచనములు పలికిన పిమ్మట శ్రీరాముడు పక్కనే వినమ్రతతో అంజలి ఘటించి ఆసీనుడయ్యున్న సోదరుడగు లక్ష్మణస్వామితో చిరునవ్వు చిందించుచు ఇట్లు నుడివెను. ఓ లక్ష్మణ, నీవు నా బహిప్రాణము కావున ఈ కోసల రాజ్యలక్ష్మి నిన్నును చేరినట్లే. కనుక నాతో కూడి నీవును ఈ వసుధను పాలింపము. ఓ సౌమిత్రి, నీకు ఇష్టములైన సకల భోగ్య పదార్థములను అనుభవింపము. అమూల్యమైన రత్నములను, వస్త్రములను, ఆభరణాదులను పొందుము. ఈ రాజ్యమే కాదు, నా ప్రాణములే నీవి. వీటినన్నింటినీ నీ కొరకే కోరుకొనుచున్నాను. లక్ష్మణునితో ఈ విధముగా పలికిన పిదప శ్రీరాముడు తల్లులిద్దరికీ పాదాభివందనం ఆచరించెను. అనంతరము వారిని సీతాదేవిని వీడ్కొని అతడు తన భవనముకు చేరెను.